ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలామంది వారి తల్లిదండ్రులను బట్టి కొంతమంది బాధపడుతూ వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని అనాథ శరణాలయంలో విడిచిపెట్టేస్తున్నారు. కొంతమంది అయితే రోడ్ల మీద వదిలేస్తున్నారు. వారి ఆస్తి అంతటినీ తీసుకొని వారి ఆస్తిని రాయించుకొని తరువాత వాళ్ళ తల్లిదండ్రులని రోడ్ల మీద విడిచిపెట్టేస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించారు. ఆయన సిలువలో ఉండి శ్రమ పడుతూ కూడా ఆయన తన బాధ్యతని మర్చిపోలేదు. మనం కూడా మన బాధ్యతని మర్చిపోకూడదు. మనల్ని కన్న తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. వారిని సన్మానించాలి. మనం ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులమై జీవించాలంటే మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి. వారిని బాగా చూసుకోవాలి. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. వారి వృద్ధాప్యమందు మనం ఎప్పుడు కూడా వారిని హత్తుకొని జీవించాలి. ఇక్కడ మనం యేసు ప్రభు వారిని చూసినట్లయితే ఆయన మరణించే సమయంలో తన తల్లిని యోహాను గారికి ఆయన ఇచ్చి అప్పగించి ఆ శిష్యుణ్ణి తన తల్లిని బాగా చూసుకోమని ఆయనకు అప్పగించి ప్రభువైన యేసుక్రీస్తుని మరణించారు. మనము కూడా మన బాధ్యత మర్చిపోకుండా ఉండినట్లు మన తల్లిదండ్రుల్ని మనం మంచిగా చూసుకోవడానికి, వారిని సన్మానించడానికి ప్రభువైన యేసుక్రీస్తుని మనకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉండి మనల్ని రక్షించి మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.